హాయ్ అండి, ఈరోజు ఈ బ్లౌజ్ కట్ చేస్తున్నాను నేను. దీని కొలతలు మన బ్లౌజ్ కొలతలు అవి చూసేద్దాం. రివర్స్ చేసుకొని కొలతలు తీసుకొని కట్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ మనం కొలతలు అయితే చెక్ చేసుకోవాలి. పన్నెండు ఉంది షోల్డరు, 5 అంటే 2.5 అది. ఇట్లా 2 మడతలు వేసుకోవాలి. పొడవైన వేసుకోవాలి. నేను పొడవు వేసుకోకుండా అడ్డం వేసుకుంటున్నాను. లావు ఉన్నారు ఎక్కడ ఏ ముడతలు పడకుండా ఉండిపోతాయి అని చెప్పేసి నేనైతే పొడవు వేసేసుకుంటున్నా. ఇక్కడ ఎక్కలు తక్కలు ఉంది కాబట్టి సరిగా ఉన్న కాడికి నేను పెట్టుకున్నాను అది కొలతలకి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు చూసుకుందాం. మనం షోల్డర్ కొలతలు అవి తీసుకున్నాం కాబట్టి బ్లౌజ్ పొడవు అయితే తీసుకోవాలి. ఇట్లా తీసుకోవాలి. ఇది కాటన్ కదా, కొంచెం గుంజుకొచ్చింది ఈడుకుంది కాబట్టి నేను 1/2 ఇంచ్ ఎక్కువ ఇక్కడికి తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ షోల్డర్కి 1/2 ఇంచ్ పోతుంది, మళ్ళీ కింద 1/2 ఇంచ్ పోతుంది కాబట్టి అది తీసుకుంటున్నా. ఇప్పుడు 6 వచ్చింది కదా షోల్డర్, నేను 6 తీసుకుంటున్నాను. అంటే 12 ఇంచులు వచ్చినప్పుడు మనం 6 తీసుకోవాలన్నమాట షోల్డరు. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది? 11 ఉంది. అయితే నేను 12 తీసుకుంటున్నా. 13 పెడుతున్నా నేను, 12 కూడా కాదు. 2 ఇంచులు ఎగస్ట్రా తీసుకుంటున్నా. ఈడ ఇంచు తీసుకుంటున్నా. ఇప్పుడు అది 19.5 కాడ ఉంది. నేను 9.5 కాడికి ఖర్చులకు పెట్టేసుకుంటున్నా. అది కాటన్ కాబట్టి, ఇది మామూలుది కాబట్టి నేను 1/2 ఇంచ్ తక్కువ తీసుకుంటున్నా అంతే. గల్ల 2.5 వచ్చింది కదా, నేను 2.5 గల్ల తీసుకుంటున్నా. కింద 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడ ఇది తీసుకుంటున్నాను నేను గల్ల. రౌండే కాబట్టి రౌండ్ కట్ చేసేసుకుంటున్నా. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ 5 ఇంచుల కాడ ఇక్కడ చూసుకొని ఇక్కడ కరెక్ట్గా కుట్టు పెద్దగా వేసుకురావాలి. మీరు నడుము కాడ ఇది చిన్నగా వేసుకొచ్చినామనుకో ఇది అయిపోతుంది. ఓకేనా? ఇట్లా 13, ఇది 15, గల్ల 2.5, షోల్డర్ 6. ఓకేనా? కట్ చేసేసుకుందాం. నీట్గా కట్ చేసుకొచ్చుకోవాలి. లైనింగ్ ఒకటి నీట్గా ఉంటే చాలు, మనకి మిగిలిందంత అవసరం ఉండదు. ఇది సాదా బ్లౌజ్ కాబట్టి నేను బ్లౌజ్ అలా కట్ చేసుకున్నాను. అందుకే అన్ని 1/2 ఇంచ్ నేను ఎక్క పెట్టేసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇది వేసేసుకొని వెనకాల భాగం వేసేసుకొని ముందు భాగం కట్ చేసుకుందాము. ఇట్లా వేసేసుకున్నాం కదా, కరెక్ట్గా చూసుకోవాలి. కోతులు చూడండి బాబోయ్, నేను అడ్డేడు శనగలు ఎండకేసిన, అడ్డేడు తినేసిన. వాటికి ఏం దొరుకుతలేవు పాపం, ఏం చేస్తాయి. ఇది
ఇటు సైడ్ 4 ఇంచులు, ఉక్సుల పట్టి సైడ్ 4 ఇంచులు, ఇటు సైడ్ 2 ఇంచులన్నర. హార్తిక డోర్ పెట్టుకో, కోతలు వస్తున్నాయి. సౌండ్ వినొస్తుందా ఫ్రెండ్స్? చూడండి ఎంత హంగామా చేస్తున్నాయి అంటే, దానిమ్మ చెట్లు నిమ్మ చెట్లు అవి ఉన్నాయి, అస్సలు ఉంచట్లేదు. డోర్ పెట్టుకోమన్నా కదా అమ్మా. వీటితో అస్సలు భయం చూసుకో, ఎంత అంటే అంత భయపెట్టేస్తుంది. పరిగెట్టాల్సి వచ్చింది డోర్ పెట్టుకొని. గల్ల అయితే ఎంత ఉంది అంత తీసుకోవాలి. ఇప్పుడు ఇలా తీసుకోవాలంతే. నీట్గా కట్ చేసుకోవాలి. మా దగ్గర ఓకే ఏం లైనింగ్లే, నా లైనింగ్లే ఒక 10 లైనింగ్లు వచ్చేసరికి 800 900 అయిపోతున్నాయి. ఇది వెనుకాల బాగా మెట్టుబడిస్తే చూసినా కోతలు లేవన్నా. వెనకాల భాగం మీద వేసుకొని ఇవి 2 నీట్గా చూసుకొని సమానం కట్ చేసుకోవాలి. ఇవి సమానం తీసుకొని ఇక్కడ మనం సంఖ భాగాన్ని కట్ చేసుకోవాలి. చూపిస్తాను చూడండి, కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకొని సంఖ భాగం మాత్రం నీట్గా కట్ చేసుకోవాలి, లేకపోతే బుగ్గ వచ్చేస్తుంది. నేను ప్రతి వీడియోలో చెప్తాను, మీరు చూస్తారో చూడరో నాకు తెలియదు, కానీ ఎందుకంటే చూస్తే ఫాలో కొడతారు, సర్ప్రైజ్ కొడతారు. మీరు ఏం కూడా కొట్టట్లేదు కాబట్టి మీరు చూడట్లేదని అర్థం, ఏదో ఓపెన్ చేసి వెళ్ళిపోతున్నట్టు. కానీ నా కటింగ్ ఈజీగా ఉంటుంది, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు క్రాస్ పట్టీలు కట్ చేసుకుందాం. ఇంకా హ్యాండ్స్ కట్ చేయలేదు, హ్యాండ్స్ కట్ చేస్తా. అంతకంటే ముందు క్రాస్ పట్టీలు కట్ చేసేసుకుందాం. క్రాస్ పట్టీలు 3 ఇంచులన్నర, 3 ఇంచులన్నర, 12 ఇంచులు, 12 ఇంచుల కాడ 2 ఇంచులన్నర. ఇక్కడ సైడ్ అటు సైడ్ 3 ఇంచులన్నర, ఇటు సైడ్ 2 ఇంచులన్నర. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చేతులు కట్ చేసుకుందాం. అంటే ముక్క సరిపోదని నేను వేరే ముక్క తెప్పించుకున్నా. ఇలా చేతులు తీసుకుందాం. చేతులకి
చేతులు వాళ్ళు బ్లౌజ్ చేతులు చిన్నగా ఉన్నాయంట, వాళ్ళు నాకు 11 ఇంచులు పెట్టమన్నారు. నేను 11 ఇంచులు పెడుతున్నా. ఇక్కడికి ముందు ఈ గీత కాడికి వదిలేసేస్తున్నా. వదిలేసి నేను 11 ఇంచులు ఇక్కడికి తీసుకుంటున్నా. చూడండి, 11 ఇంచుల కాడికి ఒక స్ట్రేట్ గీత గీసుకొని ఆ గీత కాడ నుంచి 2 ఇంచుల కాడికి ఒక టిక్ పెట్టుకోవాలి. మళ్ళీ 4 ఇంచుల కాడ ఒక టిక్ పెట్టుకోవాలి. వచ్చేసిందా? కరెక్ట్గా ఒక షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట. మీకు అంతగా లేదనుకుంటే ఈ స్కేల్ అనేది తీసుకోవచ్చు. నాకు ఈ స్కేల్ అవసరం లేదు కాబట్టి నేను అది వాడను. నా దగ్గర ఉన్నా, నేను వాడట్లేదు. ఇప్పుడు మీకు చూపించాలంటేనే నేను ఈ స్కేల్ వాడతాను, లేకపోతే వాడను అనమాట. చూడండి, మీకు ప్లేట్లు చెప్పలేదు కదా, ఒక్క నిమిషం ప్లేట్లు చెప్తా. ఇది 2 ఇంచున్నర, ఇది 4 ఇంచులు, ఇది 2 ఇంచులు లేదా 2 ఇంచున్నర అయినా తీసుకోవచ్చు.